సార్ చెప్పండి సార్. అయినా కూడా అభ్యర్థులు ఫైనల్ కీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొస్తున్నారు. అవును సార్. వాటిని మేము నోట్ చేసుకొని మా పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాం. సో ఓకే సార్. దాని మీద వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఇంకాను ఎక్కడికి బయటికి ఏ విషయం అనేటువంటిది ఇంకా తెలియరాలేదు. ఓకే సార్. కావున దయచేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ గానో లేకపోతే బయట వ్యక్తులు గానో ఉండి హెల్ప్ డెస్క్ కాల్ చేసి వారి నుంచి ఇదే సమాచారం రాబట్టి మీరు మీ పాపులారిటీ పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు అనేటువంటి కాకుండా ఖచ్చితమైన సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయండి. అదే సార్ మేము అదే చెప్పాను సార్. 4 days నుంచి మీరు ఫైనల్ కి మరొకసారి ఇస్తానన్నారు, అది ఫేకా రియలా అని చెప్పేసి మీరే మళ్ళీ హెల్ప్ డెస్క్ కాల్ చేసి అడగడం అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్. ఓకే సార్. మనకి ఏదైనా కూడా కన్వీనర్ గారి నుంచి ఒక ప్రెస్ నోట్ అనేటువంటి రిలీజ్ చేయబడుతుంది. ఓకే సార్. ఓకేనా, అదే ఫైనల్ గా ఉంటుంది. ఓకే సార్. కాదు సార్, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నార్మలైజేషన్ తో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అది మనకు ఫైనల్ కి రిలీజ్ చేసినటువంటి ఒక వారం రోజుల లోపు వస్తుందని చెప్పి చెప్పారు. తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఫైనల్ ప్రస్తుతానికి తేదీలు అనేటువంటి అందుబాటులో లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. రైట్.